అసలు ఈ టాటా సుమో లాగా కనిపించే ఈ కార్ ఎవరిది అని చెప్పి అడిగితే చైనా వాళ్ళదని చెప్పి చెప్తా. కానీ అది అసెంబుల్ అయ్యింది మాత్రం ఇండియాలోనే అని చెప్పి చెప్తా. ఆ చైనా కార్ బ్రాండ్ ఏదైతే ఉందో అది JSW అనే కంపెనీతోని పార్ట్నర్షిప్ తీసుకొని మన ఇండియాకి వస్తుందని చెప్పి చెప్తా. ఇంకా ఈ కార్ ఏదైతే ఉందో ఈ కార్ అయితే మామూలు కార్ అయితే కాదు బై సాబ్. దీని కింద బాంబు పెట్టి లేపినా కూడా ఏం కాలేదు దీనికి. అట్లాంటి కార్ ఇది. మిలిటరీ గ్రేడ్ రగ్గడ్ కార్లు ఉంటాయి కదా, వీటిని ఎక్కువ మిలిటరీ వాళ్ళు వాడతారు. ఆ రగ్గడ్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ కార్ లో కూడా ఆ క్వాలిటీస్ ఉన్నాయి. ఇది ఒక ప్రాపర్ ఆఫ్ రోడింగ్ కార్. కానీ ఆఫ్ రోడింగ్ కార్ అంటే అందరు ఏమనుకుంటారు, అది పెట్రోల్ గానీ డీజిల్ గానీ కుడితి తాగినట్టు తాగుతుంది కార్ అని చెప్పి అనుకుంటారు. కానీ వీళ్ళు ఏం చేసిరు అంటే గ్లోబల్ లెవెల్లో చూసుకున్నా కూడా డీజిల్ ఇంజన్స్ ని ఎక్కడ కూడా తీసుకొని రాలే, పెట్రోల్ ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ఇంజన్స్ ని మాత్రమే తీసుకొచ్చారు. కాబట్టి ఇంకా సమస్య లేదు. ఫ్యూయల్ ఎఫిషియన్సీ మాత్రం దీంట్లో చాలా బాగుంటుంది. మంచి పవర్ఫుల్ ఇంజన్ ఆప్షన్స్ తో కూడా వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఇది కొన్ని యాంగిల్స్ లో డిఫెండర్ లాగా అనిపిస్తుంది, కానీ ఇది దానికంటే చిన్నగా ఉంటది. కానీ అదే బాక్సీ డిజైన్ తో ఉంటది. అంతేకాకుండా కొన్ని కార్లు ఉంటాయి SUV అని, ఆఫ్ రోడింగ్ కార్లు అని, వాటికి ఫ్రంట్ వీల్ డ్రైవ్ తో తీసుకొస్తారు, లేదంటే రేర్ వీల్ డ్రైవ్ తో తీసుకొస్తారు. కానీ మీరు ఈ కార్ ని అట్లాంటి డమ్మీ కార్ అని చెప్పి అస్సలు అనుకోకండి. దీంట్లో 4x4 ప్రాపర్ ఆల్ వీల్ డ్రైవ్ వేరియంట్స్ చాలా ఎక్కువ తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం 15 లక్షల నుంచి 30 లక్షల లోపు ఉండొచ్చు అంటున్నారు. నాకు తెలిసి ఈ కార్ మన ఇండియాలో లాంచ్ అయిన ఎమ్మటే చైనీస్ నూడిల్స్ ని మన వాళ్ళు ఎట్లా వాడుతున్నారో ఈ కార్ ని కూడా అట్లా వాడే అవకాశం ఉందని చెప్పి నాకు అనిపిస్తుంది. అలాగే ఇప్పుడు ఉన్న ఆఫ్ రోడింగ్ కార్లు ఏవైతే ఉన్నాయో దీని ప్రైస్ కి కంపల్సరీ ఎంతో అంతో షేక్ అయితే. మరి ఈ చైనీస్ నూడిల్స్ వాళ్ళ కార్ పైన మీ ఒపీనియన్ ఏంటో ఇప్పుడే కింద కామెంట్ అయితే చేసేళ్ళండి. ఇంకా నేను ఇలాంటి కార్ వీడియోస్ చేయాలంటే ఖచ్చితంగా మీరు నన్ను మోటివేషన్ చేయాలి. ఖచ్చితంగా మీరు నన్ను ఫాలో చేసి పెట్టుకుంటే ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ నేను చాలా మీ ముందుకు తీసుకొని వస్తాను. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటిదంటే చాలా మంది కారు కొని కార్ ఇంటి దగ్గర ఖాళీగా పెట్టకండి. కార్ ఒక దగ్గర పెట్టేసినా ఇట్లాగా మీకు డబ్బులు వస్తాయి, లేదంటే మీ కార్ ని మీరు ఇంటి దగ్గర నుంచి ఇచ్చుకున్నా ఇట్లాగా మీకు డబ్బులు వస్తాయి. ఏం లేదు, దీనికి జస్ట్ మీ కార్ ఫోటోస్ మంచిగా హీరో లెవెల్లో తీసి మీ కార్ ని ఆన్లైన్ లో పెట్టండి. ఇలా మీ కార్ ఫోటోస్ ఆన్లైన్ లో పెట్టినందుకు కస్టమర్స్ మీ కార్ ని సెల్ఫ్ డ్రైవ్ కి బుక్ చేసుకొని మీ కార్ తో ట్రిప్ కి వెళ్ళి వాళ్ళు మీకు అమౌంట్ అనేది పే చేస్తారు. అది కూడా ఎప్పుడో కాదు, స్పాట్ అమౌంట్ అనమాట. ఈ రోజు కార్ బుకింగ్ వెళ్తే ఈ రోజే మీకు డబ్బులు వచ్చేస్తాయి. మరి ఈ ఆప్షన్ ఏదో బాగుంది, మంచిగా సింపుల్ గా ఉందని చెప్పి అనుకుంటే ఇప్పుడే ఎంక్వైరీ కోసం కింద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. ఒకవేళ నెంబర్ బిజీ వస్తే ఇదే నెంబర్ కి వాట్సాప్ చేయండి. వాళ్ళు మీకు తిరిగి కాల్ చేసి మరి మీకు డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అన్ని చెప్తారు.